ఐపీఎల్ నకిలీ టికెట్ మోసాలపై క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్ గా ఉండాలని సూచించింది స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారని, ఫ్యాన్స్ మోసపోవద్దని హెచ్చరించింది. వీఐపీ, వీవీఐపీ పాసుల పేరిట భారీ డిస్కౌంట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్లు వల వేస్తున్నారని తెలిపింది. లాస్ట్ మినిట్ ఆఫర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటివి నమ్మద్దని హెచ్చరించింది. ఐపీఎల్ టికెట్ బుకింగ్ కి డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే అధికారిక భాగస్వామి అని స్పష్టం చేసింది బ్యూరో. వ్యక్తిగత యూపీఐ ఐడీలకు డబ్బులు పంపమని కోరితే అది మోసంగా గ్రహించాలని సూచించింది. తక్కువ ఫాలోవర్లు ఉన్న కొత్త సోషల్ మీడియా పేజీల ద్వారా జరిగే విక్రయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మొత్తం డబ్బును ముందుగానే చెల్లించమని అడిగితే నమ్మద్దని హెచ్చరించింది. టికెట్లు కొనేటప్పుడు, చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్ URL ని తప్పనిసరిగా పరిశీలించాలని, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసాల బారిన పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని సూచించింది TGCSB. రైట్, ఫేక్ టికెట్ల దందాపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రేపటి మ్యాచ్ కోసం జోరుగా ఫేక్ టికెట్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసినట్టయితే RCB వర్సెస్ SRH మ్యాచ్ పైన చాలా వరకు ఈ మ్యాచ్ చాలా అభిమానుల్లో చాలా క్రేజీ ఉంది. ఈ క్రేజీనంతా కూడా సైబర్కి సంబంధించినటువంటి మోసగాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకునేందుకు గాను ఇప్పటికే VVIPకి సంబంధించినటువంటి టికెట్లు తమ వద్ద ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మినిట్ ఆఫర్ అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలలో ప్రకటనలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చేరింది. దీనిపైన కూడా పలు సూచనలు కూడా చేస్తుంది. ఏదైతే అభిమానులను వాళ్ళ యొక్క టికెట్కి సంబంధించి ఏదైతే ఆఫర్ ఇస్తున్నారో ఆ ఆఫర్కి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మీరు మోసపోతారు. ఎందుకంటే ₹1000 సంబంధించినటువంటి టికెట్ను కొనుగోలు చేసి ఆ తర్వాత స్టేడియంలోకి వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది అసలా నకిలీయా అనేది మాత్రము తేల్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మీరు ఎవరైతే అనుమానాస్పదకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కావచ్చు, లేకుంటే మీరు వాట్సాప్, టెలిగ్రామ్, అదేవిధంగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వెబ్సైట్ల ద్వారా మాత్రం మీరు కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించినటువంటి URL నెంబర్ను 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని ఆ టికెట్ కొనుగోలు చేయాలని కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తుంది. ఎందుకంటే రేపు ఉప్పల్లో జరిగేటువంటి RCB SRHకి సంబంధించినటువంటి మ్యాచ్లో ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున టికెట్ కొనుగోలు చేసేందుకు ఇప్పటికే డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి యాప్లో పెద్ద ఎత్తున క్యూలైన్లో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఓవైపు కొంతమంది టికెట్ దొరకని వారు టికెట్ను ఎంతకైనా కొనుగోలు చేసేందుకు గాను ఓవైపున బ్లాక్ టికెట్ సంబంధించినటువంటి దందా చేస్తున్నటువంటి కేటుగాలను ఆశ్రయిస్తున్నారు. తీరా చూసినట్టయితే అది నకిలీ వెబ్సైటు, నకిలీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా డబ్బులు చెల్లించి తాము మోసపోయామంటూ కూడా గతంలో కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే రేపు జరుగుతున్నటువంటి హైదరాబాద్ జరిగే ఉప్పల్ సంబంధించినటువంటి మ్యాచ్ వ్యవహారంలో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున సైబర్ కేటుగాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులను దోచుకునేందుకు గాను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఎంచుకోవడం జరిగింది. లాస్ట్ మినిట్ ఆఫర్ అంటూ కూడా వాళ్ళు భారీగా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టుగాను పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఎవరైనా IPL టికెట్ వ్యవహారంలో మోసపోయినట్టయితే 1930కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. మరోవైపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేసినటువంటి సూచనలను అభిమానులంతా కూడా పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే వేల సంఖ్యలలో చాలా వరకు ఈ టికెట్ కొనుగోలు చేసేందుకు గాను ఈ క్రేజీ చూపుతున్నటువంటి వ్యవహారంలో సైబర్ కేటుగాళ్ళ నుంచి మీరు అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మీ అకౌంట్ల నుంచి OTPల ద్వారా పెద్ద ఎత్తున మీ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఈ మోసానికి గురై మొత్తం మోసపోతారంటూ కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ అయినటువంటి శిఖా గోయల్ ఒక ప్రకటన ద్వారా కూడా తెలపడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటికే ఓవైపున బ్లాక్ టికెట్ సంబంధించినటువంటి దందా వ్యవహారంలో స్పెషల్ ఆపరేషన్ టీం కూడా రంగంలోకి దిగాయి. మరోవైపున టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి టీం ఎప్పటికప్పుడు ఈ IPL మ్యాచ్ సంబంధించి టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారనే వ్యవహారం పైన కూడా స్పెషల్ ఆపరేషన్ టీములు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పలువురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇలాంటి నకిలీ వెబ్సైట్లు కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి ఎవరైతే టికెట్ కొనుగోలు చేస్తున్నారో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అధికారపూర్వకంగా ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలి. 1కి 2 సార్లు మీరు
టికెట్ కొనుగోలు చేసే వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మౌనిత.